హాయ్ అండి. వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక కామన్ మ్యాన్ ఫుడ్ తీసుకొచ్చానండి. అదే బీరకాయ ఎండు రొయ్యలు అండి. చూసారా పొగలు కక్కితే ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుందండి. కంచంలో కొంచెం అన్నం పెట్టుకుని వేడి వేడి కూర వేసుకుని ఒక గుడ్డు ముక్క గిల్లుకుని ఈ కూరతో కలుపుకుని ఆ ఎండు రొయ్యలు తగులుకుంటా తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు కావాలండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు బీరకాయ వేసుకుంటున్నాం కాబట్టి బీరకాయ మెయిన్ కదా, అన్నీ బీరకాయ ముక్కలు కూడా కోసుకోండి. మీకు ఇది కూడా చెప్పాను, బీరకాయని ఎప్పుడన్నా ముందు కోసుకునేటప్పుడు చేదు చూసుకోవాలి. చేదుకుంటే ఆ బీరకాయ పనికిరాదు. తర్వాత మనకి కోడిగుడ్లు కావాలండి. కోడిగుడ్లు తర్వాత మన స్టార్ ఐటెం ఈ డిష్కి ఎండు రొయ్యలు. ఎండు రొయ్యల్ని ఒక 40 నిమిషాల నుంచి అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే దీనిలో ఉన్న మురికంతా దిగిపోద్దండి. అసలు ఎండు రొయ్యలు వండుతుంటే ఉంటుందండి. అందరూ వాసన రాకుండా వండుతాం, వాసన రాకుండా వండాలంటారు, కానీ ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వండుతున్నప్పుడు వీధి అంతా వాసన వస్తేనే అండి కిక్కు. అంత బాగుంటుంది. ఆ వాసన కొంతమంది నచ్చదు, కానీ భలే ఉంటుందండి. వీధిలో ఎవరిని వండుకుంటూ ఆ వాసన వస్తే మన కడుపులో కూడా ఆకలి మొదలవుద్ది అనమాట. అంత బాగుంటుంది ఆ వాసన. చూసారా, ఇక్కడ ఎండు రొయ్యలని నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత పొయ్యిలకి ఇచ్చుకుని ప్రెషర్ ప్యాన్ కానీ కళాయి కానీ పెట్టేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకోండి. కొంచెం నాన్ వెజ్ ఐటెం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పట్టుద్ది. మేము ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. తర్వాత ఇందాక నీళ్ళలోంచి తీసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు తీసుకుని వేపుకోవాలండి. ఇప్పుడు రొయ్యలను బాగా వేగాలండి. పచ్చి రొయ్యలన్నా వేపుకోవాలి, ఎండు రొయ్యలన్నా వేపుకోవాలన్నమాట. ముందు వండుకునేటప్పుడు రొయ్యల్ని వేపుకుంటే బాగా అందులో ఉన్న ఇదంతా దిగి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చూసారా ఎంత ఎర్రగా ఎగుతున్నాయో. అవి ఆల్రెడీ ఎర్రగా ఉన్నాయి, ఇంకేంట్రా ఎర్రగా ఎగేదంటే అంటే కొంచెం బాగా కరకరలాడేలాగా ఏగడం అన్న అర్థం అండి, ఎర్రగా ఏగడం అంటే. ఇప్పుడు ఇందులోనే కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం అనమాట. ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే కోడిగుడ్డు కూడా కొంచెం అటు ఇటు ఫ్రై అవుద్ది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వేపుకున్న తర్వాత ఎండు రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మేము పక్కన తీసేసుకుంటున్నాం ఎండు రొయ్యల్ని. కోడిగుడ్లు మాత్రం ఇంకొంచెం సేపు ఆగచ్చు అనమాట, ఎందుకంటే మధ్యలో వేసాం కదా, అన్నీ ఇంకొంచెం సేపు ఆగచ్చు. ఇప్పుడు ఎండు రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకున్నాం మొత్తం అన్నీ. ఇప్పుడు కోడిగుడ్లను కూడా ఒక్క నిమిషం అటు ఇటు తిప్పుకుని వేపుకోండి. వేపుకున్న తర్వాత లైట్గా ఎగుతాయి అనమాట. మనం బాగా ఎక్కువ వేగక్కర్లేదు. మీకు బాగా ఎక్కువగా ఎర్రగా వేగిపోవాలి కోడిగుడ్డు అనుకుంటే మీది అలా కూడా వేపుకోవచ్చు. మాకు అంత అక్కర్లేదు కాబట్టి మేము లైట్గా వేపుకున్నాం అంతే. ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె యాడ్ చేసుకోండి. మీకు నూనె అక్కర్లేదు అనుకుంటే ఉన్న నూనె సరి పెట్టుకుంటామంటే అందులోనే వేసేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు వేసిన తర్వాత రొయ్యలు వేగిన నూనెలో ఆ నూనె అంతా ఉల్లిపాయలు పడతా మంచి వాసన వస్తుందండి. అంటే మీకు ఈ వాసన వచ్చకపోతే నేనేం చేయలేను, కానీ నాకైతే ఇష్టం. ఇక్కడ చూడండి, కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు తర్వాత ఉప్పు వేసుకుంటాం అనమాట. మేమైతే కల్లుప్పు వేసుకున్నాము. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గుద్ది, అందుకని ఉప్పు వేసేసుకున్నాం అనమాట ముందే. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కాస్త కదిపి పక్కన పెట్టి ఒక్క నిమిషం మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే ఉల్లిపాయ లైట్గా మగ్గిపోయి ఉంటుంది అనమాట. చూసారా, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఉల్లిపాయ మామూలుగా వేసుకున్నప్పుడు అయితే ఎర్రగా లేదా తెల్లగా ఉంటుంది కదా, బాగా మగ్గితే బయటికి ప్లెయిన్గా అయిపోద్ది అనమాట. అంటే ఇటు నుంచి చూస్తే అటు కనిపించేలా తయారవుద్ది. ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి. బీరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కారం, మేము ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాము. మీ టేస్ట్కి తగినట్టు మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది ఈ క్వాంటిటీకి. మీకు ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే బీరకాయలో నీళ్ళన్నీ వదిలేసి బాగా ఇది అవుతుంది. ఇప్పుడు చూడండి, బీరకాయలో నీళ్ళన్నీ వదిలేసింది కదా. మీకు ఈ టైంలో మీకు కావాలంటే విజిల్ కూడా వేయించుకోవచ్చు. మేము ఇక్కడ ఒక విజిల్ కూడా వేయించామని నేను చెప్పడం మర్చిపోయాను. 2 విజిల్లు వేయించిన తర్వాత బీరకాయ ఇలా తయారైందనమాట. ఈ టైంలోనే మనం ఇందాక ఏపి పెట్టుకుని ఎండు రొయ్యలని కోడిగుడ్లని వేసేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఈ స్టెప్లోనే మీరు ఉప్పు కారం చూసుకోవాలండి. మీకు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. మాకు కొంచెం ఉప్పు కావాల్సి వచ్చింది కాబట్టి ఉప్పు వేసుకున్నాం అనమాట. ఇది వాసన వస్తుందండి అసలు, అబ్బా అబ్బా, కడుపు పేగులు అరుస్తున్నాయి అనమాట. నన్ను తిను అని చెప్పి అంత బాగుంది ఇది. ఇప్పుడు చూసారా పొగలు కక్కుంటే ఎలా ఉందో. కోడిగుడ్డు చూడండి ఎంత నీట్గా ఒలిచారో మా వాళ్ళు. ఇప్పుడు దీన్ని కొంచెం అన్నం పెట్టుకుని వేడి వేడి కూరని ఇందులో వేసుకుని
ఒక్క ముద్ద కలుపుకొని తింటే భలే ఉందండి. వీడియో గురించి అని లైట్గా పొడి పొడిగా కలిపానండి. మామూలుగా అయితే నేను ఎక్కువ కూర వేసుకుని తక్కువ అన్నంలో తడిగా ఉండేలాగా బాగా కలుపుకొని తింటాను. ఇక్కడ చూడండి, ఒక్క ముద్ద నేను వీడియో గురించి చూపిద్దామని చెప్పి మీకు కలిపి నోట్లో పెట్టుకున్నానండి. లైట్గా కలుపుకున్న టేస్ట్ సూపర్ ఉందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.